మీరు చెప్పండి, పొయ్యికి వంట చేశార, పూజ చేశారంట. పూజ చేసిన పొయ్యి మీద గిన్నె పెట్టి వంట చేస్తే తినొచ్చా తినకూడదా? ఒకవేళ తినకూడదు అన్నది నిజమైతే నేను అడిగే ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఉండాలి. ఇప్పుడు తినకూడదు అనే అధిక నీతి మీదైతే ఈ భారతదేశంలో 90% మంది రైతులు భూమి పూజ చేసినాకే వరి పండిస్తున్నారు. పొయ్యికి పూజ చేసి పైన వంట చేస్తే తినకూడదు అన్నది నీ సిద్ధాంతం అయితే, వరి పండించడానికి భూమి పూజ చేసినాకే పండిస్తున్నాడు. అప్పుడు నువ్వేం తినకూడదు? అసలు అన్నమే తినకూడదు. బియ్యం సంచుల మీద వాళ్ళ ఇష్టదైవం ఫోటోలు వేసుకుంటారు. ఆ లెక్క ప్రకారం అసలు రైసే కొనకూడదు. ఏదైనా ఒక షాప్కి నువ్వు ఉదయం వెళ్ళగానే ఏం చేస్తాడు అతను? తమ ఇష్టదైవానికి అగరొత్తులు వెలిగించి మొత్తం వస్తువులకు కూడా మొత్తం తిప్పి అప్పుడు నీకు కావలసింది ఇస్తాడు. ఆ లెక్క ప్రకారం నువ్వు అసలు వస్తువులు కొననే. ఈవెందో నువ్వు ఈరోజు వేసుకున్న చెప్పులు, బట్టలు, ఇదిగో ఇక్కడున్న మైక్ సిస్టమ్, లైట్స్, ఇవన్నీ ఎవడో ఒక కంపెనీలో వాళ్ళు తమ ఇష్టదైవాన్ని మొక్కినాకే బయటికి సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ లెక్క ప్రకారం నువ్వు ఏం కొనకూడదు, ఏం వేసుకోకూడదు, ఏం తినకూడదు. గవర్నమెంట్ వాళ్ళు డ్యామ్స్ ఓపెన్ చేసేటప్పుడు గేట్కి పూజ చేసినాకే గేట్లు ఓపెన్ చేస్తారు. ఆ లెక్క ప్రకారం నువ్వేం తాగకూడదు. చివరికి హైందవ సహోదరులు వీచే గాలిని ఓ వాయుదేవుడా అని మొక్కి పూజిస్తున్నారు. ఇప్పుడు నువ్వేం పీల్చకూడదు? అప్పుడు కదా చచ్చూరుకుంటావు. వ్యర్థమైన లాజిక్కులు పెట్టుకొని అధిక పరిశుద్ధులు, అధిక నీతిమంతులై కూర్చున్నారు.